వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు మాజీ మంత్రి ఆర్కే రోజాకి ఇబ్బందులు చుట్టుముట్టాయి. తన సొంత నియోజకవర్గం నగరిలో ఆమె గత ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. 2014-2019లో విజయం దక్కించుకున్న ఆమె మంత్రి అయ్యారు. ఆ తర్వాత నియోజకవర్గంలో సొంతిల్లు కట్టుకుని టీడీపీ కార్యకర్తలను కూడా బలవంతంగా వైసీపీలో చేర్చుకున్నారు. కానీ ఎంత చేసినా కూటమి హవా ముందు గత ఎన్నికల సమయంలో రోజా నిలబడలేకపోయారు. టీడీపీ యువ నాయకుడు గాలి భానుప్రకాష్ విజయం దక్కించుకున్నారు. సరే, గెలుపు ఓటములను లైట్ తీసుకుంటానని చెబుతున్న రోజా నిజంగానే ఓడిపోయినా నియోజకవర్గంలో మాత్రం తరచుగా పర్యటిస్తున్నారు. ఈ విషయంలో ఇతర నేతల కంటే రోజా 4 ఆకులు ఎక్కువే చదివారు. అయితే ఎటొచ్చి ఇప్పుడు ఆమెకు ఎదురవుతున్న సమస్య క్యాడర్. గతంలో తాను నయానో భయానో పార్టీలో క్యాడర్ను పెంచుకున్నారు. మండలాల వారీగా టైం చెప్పి మరీ ఆమె కార్యకర్తలను చేర్చుకున్నారు. కానీ ఇప్పుడు అంతా రివర్స్ అయింది. ఆమెకు అండగా ఉంటున్న వారు కూడా ఇప్పుడు టీడీపీ చెంతకు చేరిపోయారు. గతంలో మాదిరిగా తాము బలవంతంగా చేస్తే టీడీపీలోకి రాలేదని వారు స్టేట్మెంట్లు ఇవ్వడం గమనార్హం. అంతేకాదు ఎమ్మెల్యే పనితీరును కూడా వారు మెచ్చుకుంటున్నారు. ఈ పరిణామాలే రోజాకు వాట్ నెక్స్ట్ అనే ప్రశ్న తెర మీదకొచ్చేలా చేస్తున్నాయి. ఇలా తనను వీడిపోతున్న వారిలో హార్డ్ కోర్ అనుకున్న అభిమానులు కూడా ఉన్నారు. దీంతో రోజా ఇటీవల పర్యటించినప్పుడు పట్టుమని 10 మంది కూడా కనిపించలేదు.